అదేవిధంగా ప్రసాద్ గారికి అందరికీ శుభాకాంక్షలు. అయితే ఒక్క మాట చెప్పాలంటే మీడియా వాళ్ళని ఎవరైనా ప్రధాన అవ్వచ్చు, ఎవరైనా. అదే ఇప్పుడు ఒకప్పుడైతే ఒక ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. ఇప్పుడు క్రమేపీ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అనేది డెవలప్ అవడం వల్ల ఎలక్ట్రానిక్ మీడియా కూడా డెవలప్ అయింది. బోత్ హితోపదేశంగా పాటుపడుతున్నారు. కాబట్టి మన అందరం మీడియా సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపాలని. అలాగే వనితా వాకర్స్ క్లబ్ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. మహిళలకి మరి మీడియా అంటే మరి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన విషయమే. మరి మీడియా లేకపోతే మనం ఏ కార్యక్రమం కూడా చేయలేము. ఒకవేళ చేసినా కూడా అది పబ్లిక్ అవ్వదు. అది పబ్లిక్ అవ్వకపోతే ఆ చేసిన కార్యక్రమానికి మనకి దానికి అర్థం ఉండదు. మరి ఈ మీడియా అనేది మీడియాకి మనందరము కూడా సపోర్ట్ చేసి ఇది ఇంకా ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జోగినాయుడు సారు, అలాగే మన బొడ్డపల్లి ప్రసాద్ గారు, అలాగే రవిశంకర్ సారు, వీళ్ళందరూ మన స్టార్ వాకర్స్ క్లబ్ లో ఉండడం అనేది మనకి ఎంతో అదృష్టంగా మనం భావించాలా. వాళ్ళు ఉండడం వల్లే ఈ మీడియా ఉన్నది. కాబట్టి మీడియా వల్ల మనం ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా అది పబ్లిక్ అవుతుంది, మనకి మంచి గుడ్ విల్ కూడా వస్తుంది. ప్రపంచ జర్నలిస్టు దినం కనుక అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీడియా కింగ్స్ జోగినాయుడు గారు, అలాగే ప్రసాద్ గారు, జోగినాయుడు గారు మన అందరము గర్వించవలసిన విషయం. అది రవిశంకర్ అది ఏంటంటే నెక్స్ట్ మీడియా అన్నది కమ్యూనికేషన్ స్కిల్స్. మీడియా లేకపోతే కమ్యూనికేషన్ అవ్వదు. కనుక మీడియా అంత ఇంపార్టెన్స్ ప్రపంచంలో ఎందుకైందంటే కమ్యూనికేషన్స్ లేకపోతే జీరో అయిపోతుంది. మొత్తం ప్రపంచ అడ్మినిస్ట్రేషన్ జీరో అయిపోతుంది. కనుక నిర్ణయం తీసుకుంటే గిరిజన గ్రామాలకు కూడా అది వెళ్తుంది. వాళ్ళ తాలూకా రైట్స్ని ఉపయోగించుకోవడానికి అవకాశం పడుతుంది మీడియా ద్వారా. అలాగే మరి మీడియా మరి ప్రసాద్ గారు చెప్పినట్టు మీడియా పొలిటికల్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. మీడియా పీపుల్కి ఎంత స్వేచ్ఛ ఉండాలంటే చెడుగా రాయాలి, మంచిగా రాయాలి. అలాగే రాస్తే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఇదేంటిది ఓపెన్ గా వారికి పట్టుకొని ఇంటి పట్టుకొని కట్టడం కూడా చేస్తున్నారు. కనుక అది తగదు, మన ప్రజలకి మాత్రం తగదు. ఎందుకంటే మీడియా అంటేనే స్వేచ్ఛ. ఈ రెండు ఉంటేనే అసలు మీడియాకి గొప్ప పేరు వస్తుంది. మరి ఇలాగ కమర్షియల్ అయిపోయినా పొలిటికల్ అయిపోయినా ప్రజలకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నా సరే అది ఫేస్ చేసినా మీరు స్వచ్ఛమైన కరెక్ట్ న్యూస్ ఇస్తే అది మీకు ఎప్పటికీ చాలా గౌరవం పొందుతుంది. మరి మీడియా వల్ల ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి. మా ప్రభుత్వం ఇంకా ఏదైనా పెట్టాలంటే ప్రభుత్వం కూడా దాని మీద డిబేస్ అవుతుంది ప్రభుత్వం కూడా. కనుక మీడియా అంటేనే ఒక అడ్మినిస్ట్రేషన్ లో 4th స్టేజ్. ఫస్ట్ అసెంబ్లీ, అదే